వీడియో అప్‌లోడ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే వీడియో అప్‌లోడ్ చేయాలి. అది ఎంత అంటే 50 ఎంబీ. 50 ఎంబీ మించి ఉండకూడదనమాట. 50 ఎంబీ లోపే ఉండాలి. సో, మీరు ఎంత వీడియో తీసుకున్నా దాన్ని 50 ఎంబీ లోపుకి కొంచెం కన్వర్ట్ చేసుకొని మరి అప్‌లోడ్ చేయాలి. ఎందుకంటే లేకపోతే మళ్ళీ అవ్వదు. సో, వీడియో మాత్రం ప్రాపర్‌గా మీరేం చెప్పాలనుకుంటున్నారో అది ఎగ్జాక్ట్‌గా వచ్చేటట్లు మాత్రం చూసుకోండి. ఎందుకంటే చాలా మంది ఎలా అంటే సోది ఎక్కువగా చెప్తున్నారు. సో, వీడియో లెంత్ అయిపోతుంది అండ్ చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు మీ వీడియో సెలెక్ట్ చేయాలంటే స్ట్రాంగ్‌గా కొట్టండి. ఈజీగా సెలెక్ట్ ఉంటుంది. నేను చెప్తున్నా గదా! మీ వీడియో వాళ్ళు చూడాలి అంటే ఒక క్లిక్ పాయింట్ ఉండాలి. అసలు బిగ్ బాస్‌కి నువ్వెందుకెళ్తున్నావు? అసలు నీ గోల్ ఏంటి? బిగ్ బాస్ వల్ల నీకు యూజ్ ఏంటి? ప్రాపర్‌గా 2, 3 పాయింట్ల మీద ఫట్ ఫట్ చెప్పేసి ఉంచండి. ప్రాపర్‌గా తీసుకెళ్తారు. ఎందుకంటే మీకు ఒకవేళ ఎలా చెప్పడం రాదు, ఏం చేయాలన్నా అని ఒకవేళ నాకు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను ఒక లింక్ ఇస్తా. ఫర్దర్‌గా అంటే లాస్ట్ అగ్ని పరీక్షలో వెళ్ళిన డిమాండ్ పవన్ కావచ్చు, ఈళ్ళందరూ గూడా నేను వాళ్ళ ఆడిషన్ వీడియోస్ ఉంటాయి. కావాలంటే నేను షేర్ చేస్తా. సో, అదైతే ఉంటది. అండ్ దెన్ అప్లై అయిపోయిన తర్వాత ఇక్కడ యెస్ అనే ఆప్షన్స్ 2 ఉన్నాయి. సో, అదేం లేదు 18 ఇయర్స్ అబోవ్ ఉందా లేదా అనేది ఒకటి, ఆ కింద ఇంకోటి. ఈ 2 పెట్టేసాక ఆ లాస్ట్‌లో సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేస్తే కాడ మీకు సక్సెస్‌ఫుల్ అనే ఒకటొస్తుంది అంతే. దానికి మించి ఇంకేం రాదు. ప్రెజెంట్ అయితే సక్సెస్‌ఫుల్ అనొస్తది. ఈ సక్సెస్‌ఫుల్ అనొచ్చినదంటే మీ వీడియో అయిపోయినట్టే.